అందరూ దేవుని బిడ్డలే. ఎవరో దేవుని బిడ్డలు కాని వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని బిడ్డే. వాళ్ళందరికీ దేవుని యొక్క ఆత్మ కావాలి. వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని ఆశ, దేవునితోనే ఉండాలని దేవుని ఆశ. మనకు దేవునితో ఉండాలని ఆశ మనకుంటేగా, మనకు ఉండదు. దేవుడికి ఉంటుంది కానీ, మన మీద దేవునికి ఉంటుంది కానీ మీకెందుకు ఉంటుంది దేవుని దగ్గర ఉండాలని? అబ్బే, మీకు ఉండదు, సచ్చినే ఉండదు. ఇక అంతే సంగతులు, ఇంతే చింతగతులని దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, దేవుని ఆత్మ కావాలని ఎప్పుడైనా అడుగుతున్నారా మీరు? యేసయ్యా నాకు దేవుని ఆత్మ, నువ్వు పాపంలో ఉన్నా సరే దేవుని ఆత్మ గురించి అడగండి. దేవుని ఆత్మ నాకు దయచే ప్రభు అని అడగండి. నువ్వు పాపంలో ఉన్నా సరే, మనుషులందరూ పాపులే, నువ్వు పాపంలో ఉన్నా సరే దేవుని ఆత్మ ఈ ప్రభువా అని మొరపెట్టండి. లేదు, ఇవ్వలేదనుకో ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు దేవుడు ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు, నీ జీవితం సరైపోతుంది. మరి సమరయ స్త్రీ ఎట్లాంటిదండి? పాపం స్త్రీయే కదా, దేవుని ఆత్మనే కోరుకుంది, దేవుడినే కోరుకుంది, ప్రభువునే కోరుకుంది. దేవుడు రావాలి, నేను రక్షించబడాలి, ప్రభు రావాలి, నేను రక్షించబడాలి, యేసయ్య రావాలి, నేను రక్షించబడాలి అని కోరుకుంది. మరి జనాలందరూ కూడా యేసయ్య అమ్మటి వెళ్తున్నారు, యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు? లాభాల కోసం, స్వస్థల కోసం, స్వస్థల కోసం. దేవుని కోసం వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు అక్కడ. ఇప్పుడు కూడా జనాలు అనేకమైన చర్చలు లక్షలు లక్షలు వెళ్తున్నారంటే దేవుని కోసం వెళ్ళేవాడు ఎవరు లేడు అక్కడ. వాళ్ళ రోగాల కోసం, వాళ్ళ బాగుల కోసం, వాటి కోసం కానీ దేవుని కోసం వెళ్ళేవాడు ఎవరు లేడు ఇక్కడ. అప్పుడు ఆ రోజుల్లోనూ అంతే జరిగింది, ఇప్పుడు అంతే జరుగుతుంది. కానీ సమరయ స్త్రీ ఒక్కతే ప్రియులారా దేవుని కోసమే ఎదురు చూసింది. అందుకని సమరయ స్త్రీ దగ్గరకు యేసయ్య వచ్చి జీవజలాన్ని ప్రసాదించాడు. గొప్ప ఊరూరికే సాక్షిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సమరయ స్త్రీకి ఉన్న విశ్వాసం మరి మీకుంటే మీరు సాక్షులుగా మార్చబడతారు. ఉందా? మీ ఎత్తమగండి, మీకెందుకు ఉంటుంది? మీకు ఉండదు. మీదేదో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి మీలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు దేవునికి సాక్షులుగా ఉండాలంటే ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి.